పాలన పూర్తయి ఏడాది అయిన నేపథ్యంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు వైసీపీ సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అదేవిధంగా మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారిని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అన్న చెప్పండి, ఎలా చూడాలి అసలు ఈరోజు వెన్నుపోటు దినాన్ని మీరు నిర్వహిస్తున్నారు, అసలు ఏంటి? నిజంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ సంవత్సరం కాలంలో మరి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా మరి ఈరోజు అందరినీ వెన్నుపోటు పొడుస్తూ అందరినీ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ మరి ఈరోజు ఒక సంవత్సరం కాలాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఏం చెప్పారు? మరి సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పారు, 143 హామీలు ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు హామీలు ఇచ్చారు. కానీ ఒక్క సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా ఏ ఒక్క హామీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందిన పరిస్థితి లేదు. మరి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పెట్టుబడి నిధి కింద మరి 20,000 రూపాయలు ఏటా ఇస్తానని చెప్పి మరి ఈ సంవత్సరం కాలం పూర్తి అయితే ఒక్కరికి ఒక నయా పైసా ఇచ్చిన దాఖనా లేదు. మరి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటా ఉంటే అందరికీ 15,000 చొప్పున మరి ఏదో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. మరి ఈ ఒక్క సంవత్సరం కాలంలో ఏ ఒక్కరికి ఒక్క విద్యార్థి కూడా తల్లికి వందనం అందిన పరిస్థితి లేదు. మరి ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారి పిల్లల కోసం, తల్లికి వందనం ఎప్పుడు వస్తుందా అని చెప్పి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి అదే కాకుండా స్త్రీ శక్తి కింద మరి ఆడబిడ్డ నిధి అని చెప్పి 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ళు లోబడిన ఉన్న వాళ్ళ మహిళలకందరికీ కూడా మరి నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి సంవత్సరం కాలం పూర్తయింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది మరి ఈ వయసు కలిగిన మహిళలు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ఒక నయా పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అదేవిధంగా 20 లక్షల మందికి మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు. మరి ఉద్యోగం రాని పక్షంలో మరి ఈరోజు అందరినీ కూడా ఉద్యోగాల్ని పీకేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2.5 లక్షల మంది ఏదైతే వాలంటీర్లను పీకేసిన పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. గతంలో వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాలంటీర్ వ్యవస్థనే లేకుండా తీసివేసిన వాళ్లకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పాడు. ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి వచ్చిన పరిస్థితి లేదు. మరి మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు అని చెప్పాడు. మరి ఎక్కడ ఒక్కరికి కూడా ఉచిత బస్సు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఈరోజు అందరూ కూడా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆ ఉచిత బస్సు ఎప్పుడు వస్తుందా అని చెప్పి. మేము కూడా మా పుట్టింటికి వెళ్ళాలి, మా మెట్టింటికి వెళ్ళాలని చెప్పి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రకంగా అందరినీ మోసం చేశా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పాడు. మరి ఏ ఒక్కరికి కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చిన పరిస్థితి లేదు. అందరినీ మోసం చేశా. మరి ఈ రకంగా అందరినీ కూడా మోసం చేసిన పరిస్థితిలో మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుగా, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పీపుల్ పక్షాన ఈరోజు నిలబడడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందుకే ఈరోజు జూన్ 4వ తేదీన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మీరు చూస్తున్నారు, ఎవరు కూడా వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ అభిమానంతో, జగన్ అభిమానంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఈరోజు వేలాది మంది రావడం జరిగింది. మరి మన ఇక్కడ కడపలోనే మరి మనం చూసాం, మహానాడు నిర్వహించుకున్నారు. ఏ రకంగా నిర్వహించుకున్నారు? 500 రూపాయలు ఇచ్చి వాళ్ళకు క్వార్టర్ బాటిల్ ఇచ్చి మరి ప్రభుత్వ బస్సులన్నీ కూడా వినియోగించుకొని ప్రజలను ఇబ్బంది పెట్టి మరి ఆ బస్సులన్నీ కూడా వినియోగించుకుంటే వాళ్లకు జనాలు వచ్చిన పరిస్థితి చూసాం. మరి ఈరోజు ఒక్క పిలుపుకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఈరోజు వెన్నుపోటు దినోత్సవంలో ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ప్రజాభిమానం అంటే. ప్రజాభిమానం అంటే ఇది. కేవలం డబ్బులతో ప్రజాభిమానం కొనలేము. మరి అది వాళ్ళ గుండెల నుంచి రావాలి ప్రజాభిమానం అనేది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరే ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే వెన్నుపోటు దినంగా పిలుపుచ్చారో దాంట్లో ఈరోజు కడప నగరంలోనే ఈరోజు వేలాది మంది తల్లి రావడం జరిగింది, మహిళలు రావడం జరిగింది, విద్యార్థులు రావడం జరిగింది, యువత రావడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు కూడా దీనిలో పాలు పంచుకొని ఈరోజు ఈ ర్యాలీని విజయవంతం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఒకటే చెప్తున్నాను, మరి ఈరోజు లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాను, నిన్న మహానాడులో కూడా మరి రెడ్ బుక్ అంటే ఈరోజు అందరికి కూడా మరి ఏదైతే ప్యాంటు తడుస్తున్నాయని చెప్తున్నాడు. మరి ఇలా ఒకటే చెప్తున్నాం, మీరు
కేవలం లోకేష్ ఒకటి రెడ్ బుక్ రాస్తున్నాడు. మరి ఇవాళ మా నాయకుడు చెప్పాడు, ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రెడ్ బుక్ రాస్తున్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రకంగా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా వైసీపీ పార్టీ వెన్నుపోటు దినం అంటుంది. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా పీడ విరగడైన దినం అంటూ కూడా ఏడాది అయిందంటూ కూడా చేసినటువంటి విషయాన్ని ఎలా చూడాలి? నిజంగా పీడ విరగడైంది. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే వాళ్ళు ఎన్నికలకు పోతే తెలుస్తుంది, పీడ ఎవరు విరగొట్టుకుంటాడో ప్రజలు తెలుసుకుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మరి ఈ జనసేనకు కానీ మరి ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఏదైనా ఎన్నికలు రాండి, దానికి రెఫరెండంగా తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో మీరు గమనించాలా. ఈ ఒక్క సంవత్సరంలో ఏ సంక్షేమ పథకాలని, ఏ అభివృద్ధి కార్యక్రమాలని, ఒక సూపర్ సిక్స్ అని కదా కడప నగరంలో ఇంతవరకు కూడా సంవత్సరమైంది అధికారం వచ్చి ఒక రూపాయి అంటే ఒక రూపాయి నిధులు లేదు. అదే మా జగన్మోహన్ రెడ్డి అయితే 2500 కోట్లు నిధులు ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి. ఈరోజు కేవలం ప్రజలు మోసపోయినాం. మేము ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటాం, మా పిలుపు మేరకు ఈరోజు వేలాది మందిగా జనాలు వచ్చినారంటే ఇది నిదర్శనం. ఇది మనుషులతో డబ్బులతోనో దేంతో వచ్చిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా వాళ్ళకి ఒక సంవత్సరంలో ఏమీ అభివృద్ధి జరగలేదు, ఏమి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కారణంతోనే ఈరోజు స్వచ్ఛందంగా జనాలు వచ్చినారు. టీడీపీ ఓ రకంగా సుపరిపాలన అంటూ కూడా ఏడాది అయిందంటున్నారు. సుపరిపాలన మొదలై ఏడాది అయిందంటున్నారు. ఈ జనాలు చూస్తేనే సుపరిపాలన ఏ విధంగా ఇస్తున్నారో ఆలోచన చేయాలి. ఈరోజు ఏడాదిలోనే ఇంత యాంటీవేవ్ వాళ్ళకు ఉందంటే ఇది నిదర్శనం. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా ఈరోజు మేము చేస్తున్నాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొంటున్నారు. కడప నగరమే కాదు 135 నియోజకవర్గాల్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈరోజు జయప్రద దీనికైనా ఇప్పుడైనా కనువిప్పు కలిగి ఈ ప్రభుత్వం 4 ఏళ్ళలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా నేను కోరుకుంటున్నా. సో మొత్తం మీద ప్రజలకు ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. అందుకే ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి. మేము ఊరిగా కేవలం పిలుపునిచ్చాం. ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇట్లా వేలాదిగా తరలి వచ్చిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇప్పటికైనా అనువిప్పు కలిగి సంక్షేమ పథకాలను అమలు చేసే రీతిలో పయనించాలన్నటువంటి విషయాన్ని మనతో పట్టినటువంటి వైసీపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.